వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 12ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. మీ ప్రిపరేషన్కి ఈ వీడియోస్ ఏమాత్రం యూజ్ అవుతాయని అనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 12లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, డిఐ నెంబర్ 12 చూసుకున్నట్టయితే ఇదొక డిఐ కాదు, ఇదొక కేస్లెట్. ఓకే, అసలు ఏమి ఇచ్చాడో చూద్దాం. స్టడీ ది ఫాలోయింగ్ డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఓకే, డేటా గివెన్ బిలో ఈజ్ రిలేటెడ్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ who have their birthdays in the following months: January, February, March, April and May. ఓకే, ఇప్పుడు ఈ 5 నెలల్లో ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్లో ఈ 5 నెలల్లో ఒక్కొక్క నెలలో కొంతమంది బర్త్డేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో 10 మంది ఉండొచ్చు, ఫిబ్రవరిలో 20 మంది ఉండొచ్చు, ఎంతమంది అని ఉండొచ్చు. ఆ డేటా కింద ఇచ్చాడట. ఇది పైన మనకు ఈ పారాగ్రాఫ్లో పైన మనకు తెలిసింది. ఓకే, ఇలా వచ్చిందని తెలిసినప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ వేసేసుకోవచ్చు కదా. ఒక క్లాస్ ఉన్నారు, 5 మంత్స్, అందులో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క బర్త్డేస్. ఓకే, ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని అందులో టేబుల్ డ్రా చేస్తాను. రైట్. ఓకే, ఇచ్చాడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ బాయ్స్ గర్ల్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం, ఇస్తే రాద్దాం, లేదంటే లేదు. టేబుల్ అయితే వేస్తాం. ఓకే, ఇప్పుడు ఆ డేటా చదువుదాం. ఓకే, డేటా చూసుకున్నట్టయితే ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ దే బర్త్డేస్ ఇన్ జాన్ ఈజ్ A+B. జనవరిలో బర్త్డేస్ టోటల్ నెంబర్ ఆఫ్ బర్త్డేస్ A+B అట. ఓకే, ది నెంబర్ ఆఫ్ ఇక్కడ వరకు చదువు. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ దే బర్త్డేస్ ఇన్ ఫిబ్రవరి ఈజ్ 3A. ఫిబ్రవరిలో నెంబర్ ఆఫ్ బర్త్డేస్ 3A అంట. 3A. ఓకే, 3A. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ దే బర్త్డే ఇన్ మార్చ్ ఈజ్ 5 into A-B. మార్చ్లో నెంబర్ ఆఫ్ బర్త్డేస్ ఎన్ని? 5 into A-B. 5 into A-B. ఓకే, నెక్స్ట్. The number of students who have their birthday in April is X-2, but more than number of students who have their birthdays in February. Okay, April లో X-2, number of students birthdays X-2, కానీ ఈ X-2 3A కంటే ఎక్కువ, ఫిబ్రవరిలో ఉన్న బర్త్డేస్ కంటే ఎక్కువ అంట. అంటే 3A లెస్ దాన్ X-2. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ వరకు చదువు. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ దే బర్త్డేస్ ఇన్ మే ఈజ్ X-A/2, బట్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4. X-A/2 అట. X-A/2 బట్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4 యొక్క మల్టిపుల్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు మనం ఈ పారాగ్రాఫ్ అంతా చదివేస్తాం. ఇక్కడ వరకు డేటా వచ్చింది. ఓకే, ఇక్కడ చూద్దాం. ది వాల్యూ of X-A-B can determined from the equation given below. ఓకే, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇందులో మనకి ఏబీ వాల్యూలు తెలియదు కాబట్టి ఇది పక్కన పెడదాం. నోట్ చూద్దాం. ఏబీస్ ఆర్ సింగిల్ డిజిట్. ఓకే, బోత్ ఏబీస్ ఆర్ సింగిల్ డిజిట్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. ఏబీలు రెండు సింగిల్ డిజిట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింగిల్ డిజిట్ కాన్సిక్యూటివ్ నెంబర్. ఫస్ట్ సింగిల్ డిజిట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 1 0 to 9 ఉంటాయి. అవి కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్. అంటే అయితే 1 2 రావాలి, 2 3 రావాలి, 3 4 4 5 ఇలా పక్క నెంబర్స్ రావాలి. అదే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే. వేర్ ఏ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4. ఏ అనేది 4 యొక్క మల్టిపుల్. ఓకే, బి ఈజ్ నాట్ లెస్ దెన్ 6. బి అనేది 6 కంటే తక్కువ ఉండకూడదు. 6 కంటే తక్కువ ఉండకూడదు, సింగిల్ డిజిట్ అయ్యండి. అంటే 7 8 9. ఓకే, నాట్ లెస్ దెన్ 6 బట్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. ఓకే, బి అనేది 3 మల్టిపుల్ కూడా కాదు. అంటే 9 3 మల్టిపుల్ కదా, 9 కూడా కాదు. అంటే ఇప్పుడు బి అనేది ఏంటి? 7 or 8. ఓకే, ఇప్పుడు బిని 8 అనుకుని ఏని 7 అనుకుంటే
7 అనేది ఏ అనేది 4 మల్టిపుల్ అన్నాడు. 7 4 మల్టిపుల్లా కాదు కదా. 7 4 మల్టిపుల్ కానప్పుడు మనం ఇక్కడ 7 వేయలేం కదా. బి అనే అప్పుడు బిని 7 అనుకుని ఏని 8 అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఈ రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్, అలాగే సింగిల్ డిజిట్. ఏ అనేది 4 మల్టిపుల్, బి అనేది 6 కంటే ఎక్కువ ప్లస్ 3 మల్టిపుల్ కాదు. సో ఏబి వాల్యూలు ఇక్కడ వచ్చేసినాయి. ఏ వాల్యూ 8, బి వాల్యూ 7. ఓకే, ఇప్పుడు ఏబి వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఎక్స్ వాల్యూని తీసుకొద్దాం. అసలు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x² మైనస్ ఏబి మైనస్ 4. ఏ ఇంటూ బి అంటే ఎంత? ఏ అంటే 8, బి అంటే 7, అంటే 7 8 0 ఇంకంత 7 56. 56 మైనస్ 4 అంటే ఎంత? 52. 52 ఎక్స్ ప్లస్ 10a. ఏ అంటే ఎంత అసలు? 8. 10a అంటే ఎంత? 80. 80ని బి ప్లస్ 5 అంటే బి ప్లస్ 1 అంటే ఎంత? 8. 80 8 0 ఎంత? 640. 640. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, రెండు ప్లస్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టు మనం 2 టేబుల్ ఇంటూ 320. ఓకే, దీన్ని 2 ఇంటూ 4లో చూసుకుంటే 4 ఇంటూ 3 80 అవుతుంది. ఈ 80ని 5 ఇంటూ 16 కింద రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మనకి 4 5 20, 6 2 12, సారీ 16 2 32. 2 కలిపితే ఎంత? 52. సరిపోతుందా? 2 కలిపితే 52, రెండింటిని ఇంటూ చేస్తే 640 సరిపోయింది. అంటే 32 లేదా 20 ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ కూడా వచ్చేసింది మనకి. అయితే 32 లేదా 20. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం టేబుల్లోకి సబ్స్టిట్యూట్ చేసి టేబుల్ వాల్యూస్ని తీసుకొద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు టేబుల్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ రాసుకోవచ్చు. ఏ వాల్యూ 8, బి వాల్యూ 7, ఎక్స్ వాల్యూ అయితే 32 లేదా 20. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎక్స్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం ఏ ప్లస్ బి వాల్యూ ఎంతో చూద్దాం. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 8 + 7 15. జనవరి నెంబర్ ఆఫ్ బర్త్డేస్ 15. ఇప్పుడు బి చూద్దాం. సారీ, బి కాదు, ఫిబ్రవరిలో చూసుకున్నట్టయితే 3a అంట. ఏ అంటే ఎంత? 8. 3 8లు ఏ ప్లేస్లో 8 పెట్టుకుని 3 8లు ఎంత? 24. ఫిబ్రవరిలో 24 బర్త్డేస్. అలాగే ఇప్పుడు మార్చ్లో ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఎంత? 1. 1 × 5 5. మార్చ్లో 5. ఇప్పుడు ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ అనేది 32 అనుకుంటే అయితే ఎక్స్ మైనస్ 2 అంటే 30 అవ్వచ్చు, ఇది 30 అవ్వచ్చు, 20 - 2 18 అవ్వచ్చు, రెండింటిలో ఏదన్నా అవ్వచ్చు. 30 ఆర్ 18. మనం సరిగ్గా చూసుకుంటే ఇక్కడ 3a అనేది ఫిబ్రవరి కదా, ఇది ఏప్రిల్. ఏప్రిల్లో ఎక్కువ అంట ఫిబ్రవరి కంటే. సరిగ్గా చూసుకుంటే ఫిబ్రవరి 24 అయితే ఏప్రిల్లో 30 అవుతుంది కానీ 18 అవ్వదు కదా. అప్పుడు 18 కాదు, ఫిబ్రవరి 30 సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మే చూసుకుంటే ఎక్స్ మైనస్ a/2 కదా. ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ 32 అనుకోవచ్చు. 32 మైనస్ ఏ అంటే ఎంత? 8. 8 చేస్తే 32లోంచి 24/2 అంటే 12. 12 అనేది 4 మల్టిపుల్, కానీ మేలో 4 మల్టిపుల్ రావచ్చా? రాకూడదు. అప్పుడు మనం 20 వేసుకోవచ్చు. 20 - 8 అంటే ఎంత? 12. 12/2. 2 అంటే ఎంత? 6. 6 అనేది 4 మల్టిపుల్ కాదు కాబట్టి మేలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 6. ఓకే, 6. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. ఈ టేబుల్ని ప్రతి స్లైడ్లో పేస్ట్ చేసుకుని క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఈ పక్కన ఉన్న క్యాలిక్యులేషన్స్ అన్నిటిని అరేంజ్ చేసుకుని ప్రతి స్లైడ్లో ఈ టేబుల్ని పేస్ట్ చేస్తాను. వెయిట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్టయితే ది రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ హూ హ్యావ్ దే బర్త్డేస్ ఇన్ ఫిబ్రవరి ఈజ్ 5:3 రెస్పెక్టివ్లీ. ఓకే, ఫిబ్రవరిలో బాయ్స్ గర్ల్స్. ఓకే, ఇక్కడ ఇచ్చాడు. ఇందాక మనకు బాయ్స్ గర్ల్స్ ఇవ్వలేదు కానీ టేబుల్లో ఇచ్చాడు, క్వశ్చన్స్లో ఇచ్చాడు. ఓకే, బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎంత? 5:3 అట. 5:3 అంటే టోటల్ ఫిబ్రవరిలో ఎంత? 24 పార్ట్స్. 24 పార్ట్స్ 5 + 3 8 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ ఎంత అవుతారు? ఎంత? 1 పార్ట్ ఎంత? 3. అంటే 5 పార్ట్స్ 15, 3 పార్ట్స్ 9. సో ఫిబ్రవరి బాయ్స్ గర్ల్స్ 15 9. ఓకే, ఓకే, ది రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ హూ హ్యావ్ దే బర్త్డే ఇన్ ఏప్రిల్ ఈస్ 3:2. ఏప్రిల్లో 3:2. 3:2 అంటే ఎంత? 3 to 5 అవుతుంది. 5 పార్ట్స్ 30. ఏప్రిల్ టోటల్ 30 కదా. 30 అంటే 35 అయితే ఒక్కొక్కటి 6 అవుతుంది. సో 6 3 18,
6 రెళ్ళు 12, 12 18 30 సరిపోయింది. అలాగే అండ్ ద రేషియో ఆఫ్ బాయ్స్ who have boys to girls who have their birthdays in May is 1:1. మేలో 1:1 అంట. అంటే మే టోటల్ 6 అయితే టోటల్ ఎంత 3 రెండిట్లో సమానం. ఓకే, ఫైండ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ హ్యావ్ దే బర్త్డేస్ ఇన్ ఫిబ్రవరి, ఏప్రిల్ అండ్ మే. ఓకే, ఫిబ్రవరిలోను, ఏప్రిల్లోను, మేలోను గర్ల్స్ యొక్క యావరేజ్ అడిగాడు. ఇక్కడ సరిగ్గా గుర్తుపెట్టి గర్ల్స్ యొక్క యావరేజ్ అడిగాడు. టోటల్ ఎంత 15, 12 3 15, 15 9 24, 24/3 ఎంత 8. అంటే ఆన్సర్ వచ్చేసి దీని యొక్క యావరేజ్ ఎంత 8. సో ఆన్సర్ ఈ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఈ 8. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే, ఓకే క్వశ్చన్ నెంబర్ 2కి వస్తే, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ దే బర్త్డే ఇన్ ఏప్రిల్ ఈస్ a plus b minus 2.5% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. ఓకే, ఇది మొత్తం క్లాసు, ఇది మొత్తం ఒక క్లాసు. అందులో వేరు వేరు నెలల్లో ఇన్ని బర్త్డేస్ ఉన్నాయి, ఇంతమందికి బర్త్డేస్ ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేశాడు. కానీ ఏప్రిల్లో 30 మెంబర్స్ ఉన్నారుగా, ఈ 30 మెంబర్స్ ఇదంతా a plus b ఇంత పర్సెంట్ అంటే a plus b 2.5%. a plus b అంటే ఎంత 15, అంటే 8 + 7 15, 15 minus 2.5 అంటే 12.5, 12.5% అంటే 1/8 ఫ్రాక్షన్లో. అప్పుడు 1 part 8 అయితే 1 part 8 అయితే సారీ 1 part 30, 1 part 30 అయితే 8 parts ఎంత అవుతారు, 8 parts 240 కదా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఇప్పుడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 240, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 240. సో ఈ 240 అనే వాళ్ళు ఆ క్లాస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాట. ఓకే, నెక్స్ట్ ఏమిటి కూడా చూద్దాం. ఫైండ్ ది వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ హ్యావ్ దేర్ బర్త్డేస్, స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ హ్యావ్ దేర్ బర్త్డేస్ ఇన్ మే. ఓకే, మేలో ఎంతమంది బర్త్డేస్ చేసుకుంటున్నారు 6, అంతే కదా, 6 persons చేసుకుంటారు. ఈ 6 persons టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్లో ఎంత పర్సెంట్ అని అడిగి, టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ ఎంత స్టూడెంట్స్ 240లో 6 ఎంత పర్సెంట్ అని అడిగాడు. సింపుల్, ఇప్పుడు 6 ఇందులో 4 times 40, ఇందులో 0 0 క్యాన్సిల్, 2 times 5 times 2.5%. సో ఇది ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 2.5%కి ఈక్వల్ అవుతుందో అదే మన ఆన్సర్. ఓకే, a plus b అంటే ఎంత 8 + 7 అంటే 15, 15/4 అంటే 4 3 12, ఇక్కడే 3 దాటేస్తుంది. సో ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి చూసుకున్నట్టయితే ఏ అనేది 8, బి అనేది 7, 1 1 × 3 3, ఇది కూడా కాదు, 3 అయిపోతుంది. ఓకే, ఏ అనేది 8, బి అనేది 7, 15, 15/6 6 రెళ్ళు 12, 3 × 6 5 30, 2.5%. ఓకే, ఆప్షన్ సి అనేది 2.5% అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి a plus b/6%. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోయినట్టయితే, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ దే బర్త్డేస్ ఇన్ ది గివెన్ మంత్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ సర్కిల్. ఓకే, ఎవరి బర్త్డేస్ అయితే ఇచ్చారో ఇక్కడ వీళ్ళు ఒక సర్కిల్లో, అది కూడా డిగ్రీస్లో డిస్ట్రిబ్యూట్ చేయమని. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిగ్రీస్లో అంటే ఎంత 360 degrees కదా డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బర్త్డేస్కి సంబంధించి ఎంతమంది 50, ఈ 6 దీన్ని కలిపితే 30 30 30 60 60 అయినా, 5 దీన్ని కలిపితే 20 60 20 80. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 80 బర్త్డేస్ చేసుకునేవాళ్ళు. 80s అనేవాళ్ళు 360 అయితే, 360 degrees అయితే వాట్ విల్ బి ది డిఫరెన్స్ బిట్వీన్ ది డిగ్రీస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ దే బర్త్డేస్ ఇన్ ఫెబ్ అండ్ మార్చ్. ఫెబ్కి మార్చ్కి డిఫరెన్స్ అడిగాడు, అది కూడా డిగ్రీస్లో. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 24 - 5 అంటే 19 19. సో ఇప్పుడు 80 స్టూడెంట్స్ 360 degrees అయితే 19 ఎంత, 0 0 క్యాన్సిల్, 4 రెళ్ళు 9 4 2 ఎక్కం 9.5, 9 రెళ్ళు 18, 5 రెళ్ళు 10. ఓకే, ఎంత 9 రెళ్ళు 45, 4 9 9 81, 5 85.5 degrees. ఈ డిఫరెన్స్ ఎంత డిగ్రీస్లో ఏంటి, ఫెబ్కి మార్చ్కి డిగ్రీస్లో డిస్ట్రిబ్యూషన్ ఎంత, డిగ్రీస్ డిఫరెన్స్ ఎంత 85.5 degrees. ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోయినట్టయితే, క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్టయితే, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ దేర్ బర్త్డేస్ ఇన్ జూన్
ఈజ్ 9 times ఆఫ్ x% ఆఫ్ a ప్లస్ బి. ఓకే, ఇప్పుడు జూన్ ఇచ్చాడు. జూన్ అనేది ఎక్స్ట్రా మంత్ మనకి ఇక్కడ. జూన్లో ఎంతమంది అంట 9 times అంట. ఎవరికి? x%కి. x% అంటే ఎంత తీసుకుందాం? x అంటే 32 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు. ఫస్ట్ 32 తీసుకోవచ్చు. 32% ఆఫ్ a ప్లస్ బి. a ప్లస్ బి అంటే ఎంత? 32/100 ఇంటూ a ప్లస్ బి అంటే ఎంత? 8 + 7 15. దీనికి 9 times అంట. అంటే ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి. ఇది ఎంత? 5 ఎక్కలు 3 సార్లు 20 సార్లు, 2 ఎక్కలు 10 సార్లు 16 సార్లు, 2 ఎక్కలు 5 సార్లు 8 సార్లు, 3 8 24/5. ఇదంతా 4 5 20, 8 5 40. 4.8 ఇంటూ ఇప్పుడు 9 చేయాలి. 4.8 ఇంటూ 9 చేస్తే 972, 7 9 9 4 36, 36 7 43. అంటే 43.2 స్టూడెంట్స్ జూన్లో రావాలి. అసలు ఎక్కడన్నా స్టూడెంట్స్ మనుషులు పాయింట్లో వస్తారా? 43.5 ఉన్నారు స్టూడెంట్లు, 44 మంది ఉన్నారు, అయితే రౌండ్ ఫిగర్లో రావాలి. సో ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఇక్కడ 32 అనేది కాదు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 20 వేసుకుని చూద్దాం. 20%, 20/100 ఇంటూ a ప్లస్ బి అంతే 15. 15 కదా, a ప్లస్ బి 15. ఓకే, 0 0 క్యాన్సిల్ చేస్తే 1 5 times అంటే 3 times. అంటే 3 ఇంటూ 3, దీన్ని ఇంటూ 9 చేయాలి అంతే కదా, 9 times కదా. 9 3 27. అంటే జూన్లో నెంబర్ ఆఫ్ బర్త్డేస్ ఎన్ని? 27. 27 బర్త్డేస్, నెంబర్ ఆఫ్ బర్త్డేస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమడిగాడు? ఫైండ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ది బర్త్డేస్ ఇన్ ఏప్రిల్, మే అండ్ జూన్. ఓకే, యావరేజ్ అడిగాడు. యావరేజ్ అడిగాడు. ఏప్రిల్లో జరుపుకునే బర్త్డేస్, అలాగే మేలో జరుపుకునే బర్త్డేస్, జూన్లో జరుపుకునే బర్త్డేస్ యావరేజ్ అడిగాడు. చూద్దాం యావరేజ్ ఎంతో. 30 27 6 13 1 63/3 21. యావరేజ్ ఎంత? 21. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, క్వశ్చన్స్ అయిపోయాయి. ఓకే, సెట్ ఈ కేసు సెట్ అయిపోయింది. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్లో వీడియోస్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నేను చేసిన పీడిఎఫ్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, బ్యాంకర్స్ పాత్ తెలుగు అని. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ని పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి ఈ పీపీటీ ఆర్ పీడిఎఫ్ని మీరు ప్రాక్టీస్ మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.